చెప్పండి పంతులు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయము భద్రాచలం కంటే పూర్వమైనది. అంటే గత 600 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం నెలకొల్పబడింది. ఇక్కడ దీనికి ప్రతిష్ట చేసిన ఎవరు చేసినా అనేది ఏ విధంగా అనేది లేదు. ఇంకోటి ఏంటంటే ఇది పట్టాభిషేక రామం. అంటే ఇది వస్తే మీకు చూపిస్తాను. ఇది పట్టాభిషేక రామమ్మ అంటే లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత సీతారామచంద్ర స్వామి. అంటే నలుగురు అన్నములు. ఆంజనేయ స్వామి కూడా రాముల వారికి సహోదరుగా ఉన్నాడు కాబట్టి అదేవిధంగా నలుగురు అన్నదమ్ములుగా సీతా సమేత సీతారామచంద్ర పట్టాభిషేక రాముడు. అంటే వనవాసానికి వెళ్ళి వచ్చిన తర్వాత రాముల వారు పరివారంతో సహా పట్టాభిషేక రాముడిగా ఇక్కడ నెలకొల్పబడి ఉన్నాడు. మీరు ఎక్కడ చూసినా కూడా రామాలయంలో లక్ష్మణ సీతారామచంద్ర స్వామి ఉంటాడు, లేదు హనుమంతుడు కూడా ఉంటాడు. కానీ ఇక్కడ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత సీతారామచంద్ర స్వామి. అదేవిధంగా ఈ విగ్రహాలు కూడా 1956లో వంగ రామచంద్రారెడ్డి గారని అక్కడ బిఆర్ గార్డెన్ అని వారి యొక్క తండ్రి గారైన ఆశిరెడ్డి గారు వారికి 3 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడితే విగ్రహాలు చేస్తా అని చెప్పేసి మొక్కుకోవడం జరిగింది. ఆ విధంగా 1954లో వారికి అబ్బాయి పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఈ యొక్క విగ్రహాలను చేయించడం జరిగింది. ఇవి 56లో ఇక్కడ దేవాలయం ఇచ్చేసినాయి. ఆ విధంగా సీతారామచంద్ర స్వామి చాలా విశేషమైన రాముడు. ఇక్కడ ఎవరికైనా కూడా ఏ కోరికైనా సంతానం గారు కానీ ఏ విధమైన కోరిక కోరుకున్న ఆ కోరిక సిద్ధిస్తుంది. ఇక్కడ రోజు ఒక 21 రోజులు వచ్చి స్వామివారికి ప్రదక్షిణ చేసి స్వామివారికి ముడుపుగా దేవాలయంలో కట్టి ఉంటే వారి కోరిక సిద్ధిస్తుంది. ఆ విధంగా సీతారామచంద్ర స్వామి ఈ పట్టాభిషేక రామ దేవాలయం. మనకు ఎక్కడైనా కూడా ఒంటిమిట్టలో తీసుకుంటే లక్ష్మణ సీతారామచంద్ర స్వామి మాత్రమే ఉంటారు. అదేవిధంగా తిరుపతిలో తీసుకుంటే లక్ష్మణ సీతారామచంద్ర స్వామి కోదండరామ స్వామి అంటే నిలబడి ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ పట్టాభిషేకుడై స్వామివారు కూర్చొని స్వామివారి తొడ మీద సీతమ్మవారు ఉంది కాబట్టి కింద గరుత్మంతుడు కూడా ఉన్నాడు. ఈ గరుత్మంతుడు పీఠం ఉన్న విశేషమైన దేవాలయం ఇది. అంటే ఎక్కడ కూడా గరుత్మంతుడు పీఠం మీద కూర్చొని పెరుమాళ్ళు ఉండడం చాలా తక్కువ, అరుదుగా ఉంటుంది. ఇక్కడ ఆ విధంగా గరుత్మంతుడు ఉన్నాడు కాబట్టి అంటే దీన్ని వైకుంఠరాముడిగా పిలుచుకోవడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే ఈ స్వామివారు సేవిస్తారో వారి కోరికలు సిద్ధిస్తారని, వారి యొక్క సత్ఫలితాన్ని పొందుతారని, వారు ఈ యొక్క స్వామి వీక్షిస్తే ఆ స్వామిని దర్శించుకుంటే వారికి మరలా జనం అనేది ఉందని ఈ యొక్క ప్రతీతి. కాబట్టి ఈ దేవాలయం చాలా విశేషమైనది. ఈ దేవాలయం తెలియని వారు కూడా ఉంటే ఈ దేవాలయం విచ్చేసి తెలుసుకొని రండి, చూడండి, స్వామివారు సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.